నువ్వింకెవ్వరికి భయపడాల్సిన పని లేదు. మన మధ్యలో ఇంకెవరిని రానేమనా. బాయ్ వసు. బాయ్. వీడెవడు? వీడికి ఎవడు? బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుంటే ఫోర్ గ్రౌండ్లో ఉంటాడు. వాడి గతం తెలుసుకుంటే భవిష్యత్తుని నేను డిసైడ్ చేయొచ్చు. వికీ, నీకు ఒక ఫోటో పంపించాను. వాడి డేటా మొత్తం నాకు కావాలి. వాడి బలం ఏంటి, బలహీనతలేంటి మొత్తం మొత్తం బ్లూ ప్రింట్లో చూడాలి. మేక్ ఇట్ ఫాస్ట్. వసుంధర చెప్పిన దాన్ని బట్టి జోగేంద్ర ఒక కామెడియన్లా కనిపిస్తాడు. బట్ రియల్గా వీడెవడు? వీడి టార్గెట్ ఏంటి? వసుంధరాని ఎందుకు కోరుకుంటున్నాడు? వసుంధర లైఫ్లోకి దుమ్ము కూడా రాకూడదు అనుకుంటాను. ఇలాంటిది ఈ దరిద్రుడు ఎలా వస్తాడు? వసుంధర, నీకు నిండు నూరేళ్లు. నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేను ఫోన్ చేస్తానని నువ్వు చాలాసార్లు చెప్పావు, గుర్తుందా? ఇప్పుడు కూడా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. కరెక్ట్గా నువ్వు ఫోన్ చేశావు. నీలాంటి వాళ్ళు 100 ఏళ్ళు బతికితేనే ఈ ప్రపంచం బాగుంటుంది వసుంధర. వసుంధర, మాట్లాడవేంటి? నేను చెప్పేది వినబడుతుందా? వినపడుతుంది సార్, చెప్పండి. ఆ జోగేంద్ర గాడు నీ లైఫ్లోకి రాకూడదు, రానివ్వను. అది ఎలా అన్నది ఆలోచిస్తున్నాను. నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు. అలాగే సార్. నా గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు. నేను మీ రుణం మాత్రం అస్సలు ఉంచుకోను సార్. హే, రుణం పన్ను అని మాట్లాడుకోసందిరా. ఓకే సార్. సార్, రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి సార్? మర్చిపోయావు వసుంధరా? ఈ టెన్షన్ లో ఏం చేసినా కూడా అస్సలు తెలియడం లేదు నాకు. ఐ కెన్ అండర్స్టాండ్. నో ప్రాబ్లం, యూ జస్ట్ కూల్. రేపు ఎవరో నా హార్ట్ ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నారని చెప్పాను కదా, తను మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు మార్నింగ్ 9 o'clock రెడీగా ఉండు. నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. మీరు రాకండి సార్, నేనే వస్తాను. మీరు వస్తే గొడవలవుతానే నాకు భయంగా ఉంది సార్. మరి ఎక్కడ కలుస్తావు? మీకోసం నేను ఎక్కడికైనా వస్తాను సార్. మీ హార్ట్ ఫ్రెండ్ ని కలవాలి కదా. అవును వసుంధర, పంజాగుట్ట సర్కిల్ దగ్గరకు వస్తావా? అక్కడికి వద్దు సార్, సెంటర్ కదా. మా నాన్న ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కష్టం సార్. అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరికి వస్తాను. మీకు ప్రాబ్లమే లేదు కదా? నాకేం ప్రాబ్లం వస్తుందిరా, నీకే ప్రాబ్లం రాకుండా చూసుకో. అలాగే సార్. వెంకటగిరి బస్తీ దాటాక అల్యూమినియం ఫ్యాక్టరీ రోడ్ వస్తుంది. ఐ నో వసుంధరా, అక్కడ పబ్ ఉంది కదా, అందుకే నాకు తెలుసు అనుకుంటాను. ఓకే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ వసుంధరా. రై వంశీ, వసునే నాదయ్యాక తన మొబైల్ కూడా నాదే అవుతుంది. దొంగిలించా. రేపు కలుద్దాం. కలిశాక నేనొక్కడనే రిటర్న్ అవుతా. సీ యూ.
వసుంధర ఈ ఏరియాలో ఎందుకు వెయిట్ చేస్తుంది? వసుంధర, 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 అన్నా అన్నా వాడు వచ్చేసాడు. పులి వచ్చేసిందన్నమాట. వసుంధర, ఆర్ యు దేర్? వసుంధర, 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 ఆర్ యు దేర్? ఐఎమ్ హియర్. నువ్వు వస్తున్నది వసు కోసం కాదమ్మా, నీ చావు కోసమే. వసుంధర, ఎక్కడున్నావు? హలో, హలో మిస్ వసు అండ్ మిస్సెస్ జోగేంద్ర, ఎక్కడున్నావమ్మా? మీకెందుకు? నువ్వు ఇలా చిరాకు పడుతూ ఉంటే చూడాలని నాకెంత కోరికో తెలుసా? వై? బికాస్ నువ్వప్పుడు సో బ్యూటిఫుల్ గా ఉంటావు కదా. ఫోన్ ఎందుకు చేశారు? నేను నీకు చెప్పాను కదా వసు, నీకు నాకు మధ్య ఏది ఉండకూడదని. కానీ ఉందెందుకో. ఏముంది? మన మధ్య గాలి కూడా ఉండదనుకుంటే గాలివాటంలా వంశీగాడు రావడం నాకు నచ్చట్లేదు. ఆయన ఎందుకు వస్తున్నారో తెలుసా? ఇప్పుడైతే నీకోసమే వచ్చాడు. కానీ నువ్వు వచ్చేలోపే నా చేతిలో చచ్చిపోతాడు. హలో, హలో జోగేంద్ర గారు, హలో, హలో. నేను లిఫ్ట్ చేయను వసు. నీ స్వీట్ వాయిస్ వింటే జాలేసి వాడిని వదిలేస్తున్నాను. అందుకే లిఫ్ట్ చేయనే. అమ్మా సారీ అమ్మా. వసుంధర, ఎక్కడున్నావు? ఎక్కడున్నాను వంశీ సార్? నువ్వా? నేనే వంశీ సార్. నువ్వేంట్రా ఇక్కడ? వసుంధర ఎక్కడుంది? ఏమైంది? అదే తెలియట్లేదు మేడం. అయ్యో,
అర్జెంటుగా వెళ్ళాలి. రేయ్ నిన్ను రేయ్, ఆగండ్రా, అన్నయ్య ఆతృతగా ఉన్నాడు. వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్. సార్, వంశీ సార్. పాప వచ్చేసిందిరా. మీరేక బాబు సంగతి చూడండి. రేయ్ వదలండ్రా. రేయ్ సార్, వంశీ సార్, సార్. రేయ్ వసుంధరా, నువ్వు రాకు, వెళ్ళిపో. రేయ్ వదలండ్రా. రేయ్ వదలండి. వంశీ సార్. వసుంధరా వెళ్ళిపో. సార్, వంశీ సార్. దా, దా. దా. పని అయిపోయింది. అయ్యో, వంశీ సార్. వంశీ సార్, సార్. సార్, సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీరు? నీకోసం, నీ మాట కోసం, నువ్వే రమ్మన్నావని వచ్చాను ఇక్కడికి. చివరి క్షణాలను నేను చూస్తున్నాను వసుంధరా. అయ్యో, అలా మాట్లాడకండి సార్. సార్, మీకేం కాదు, మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను. హాస్పిటల్కి వెళ్దాం సార్. రండి, లేవండి సార్, రండి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు వద్దు వసుంధరా, నేను బతకను. నీ చేతుల్లోనే నా ప్రాణం పోతుంది. నాకు సంతోషం వసుంధరా. సార్, వంశీ సార్, వంశీ సార్. నువ్వు ఇంకెవ్వరికి భయపడాల్సిన పని లేదు. మన మధ్యలో ఇంకెవరిని రానివ్వను. జోగేంద్ర ఇలాంటి దారుణాలకు వెనకట్టు. వంశీ సార్ని కాపాడుకోవాలంటే నేనే జాగ్రత్త పడాలి. టుడే బ్యూటిఫుల్ డే జోగేంద్ర. అందమైన వసు లిటిల్ ఫింగర్ పట్టుకుని కార్ ఎక్కించుకుని అలా అలా షికార్కి వెళ్ళబోతున్నాం. ఒకవేళ వసు రానంటే ఏట్రా, కాంతని కోట్లు ఎక్కేసి ఇచ్చేస్తే చాలు, సాగనంపేస్తుంది. ఒకవేళ వంశీగాడు అడ్డుకుంటే
అనుకున్న ముహూర్తానికంటే ముందుగానే చేస్తాడు. ఒక్క ఆటో కూడా రావడం లేదు. త్వరగా వెళ్ళాలి, వంశీ సార్ని కలవాలి. నాకొచ్చిన కళ నిజం కాకూడదు. ఆటో ఆటో నా దిల్ కా ధడకన్ ఎక్కడుందంటే ఊ, వసు, ఇక్కడేం చేస్తున్నావు? ఆటో కోసమా? నువ్వు ఆటో కోసం పడిగాపులు కాస్తున్నావు అంటే నా గుండె తరుక్కుపోతుంది. నేను ఎక్కడ తీసుకెళ్ళాలో చెప్పు, కూడా తీసుకెళ్తాను. టేక్ దిస్ రోజ్ ఫ్లవర్. నేను వెళ్ళాలి. నన్ను విసిగించొద్దు ప్లీజ్. హే, నిన్ను కట్టుకోబోయేవాణ్ణి, కాపురం చేసేవాణ్ణి. పలకరిస్తే ఫీల్ అవుతావేంటి వాసు? ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పొచ్చు కదా. నీకు అనవసరం. ముందు తప్పుకోండి జోగేంద్ర. చచ్చిపో అను, చచ్చిపోతే ఇప్పుడే. కానీ తప్పు కానం మాత్రం అనద్దు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. వంశీ సార్ ఏం చేయాలనుకున్నారు? అరే ఏ, అదా సంగతి. నీ ప్రయాణం అట్టేనా? నువ్వు చెప్పకపోయినా తెలిసిందిలే. ఈ అన్అఫీషియల్ హస్బెండ్ తో ఎందుకమ్మా దాచిపెడతావు? రా కారెక్. ఏంటలా చూస్తావు? దా వెళ్తూ మాట్లాడుకుందాం. దా పద. ఏ దా. వరి తెగించారా మీరు? ఉండు నీ సంగతి చెప్తాను. మేడం, ఈవిటేజింగ్ చేస్తూ ఆడపిల్లలు ఏడిపించే ఏదో దొరికాడు మేడం. నేనా? ఓకే మేడం, అలాగే మేడం. మిస్ పోలీస్, యు నో హూ ఐ యామ్? నువ్వేమైనా దురుంకని అనుకుంటున్నావా బే? మక్కెలు ఎరుగుతాయి బిడ్డ. హలో బిడ్డా గిడ్డానో, మై నేమ్ ఇస్ జోగేంద్ర, హాఫ్ నేమ్ జోగి, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దుబాయ్. ఆడపిల్లలు దుబాయ్కి పంపించే కథలు కూడా ఉన్నాయిరా నీ దగ్గర? రాంగ్ రాంగ్, యు ఆర్ మిస్అండర్స్టాండింగ్. దేర్ మై వైఫ్ వసు గోయింగ్. వసు వసు, అయ్యా అయ్యా